చక్కని సొంపుల చక్కదనానికి చిక్కని వాడొక మనిషా పిలిచే వరస నులివెచ్చని ముచ్చట తెచ్చిన కోగిట నలగని నాదొక సొగసా నవనవమను నీ పరువం కువ కువమని పూసిన తరుణం పిట పిటమను పడుచుదనం పద పదమను ఈ నిమిషం అదిరే అందాల పెదవే కందాలి ముదిరే ముద్దాటలో రంగా రంగా సింగారంగా రారసారంగా శృంగారంగా చిందేయంగా రావే సరసంగా ఇదేంటి ఎగ్ ఫ్రై చేశాక పచ్చిమిర్చి వేస్తుంది అని అయితే అనుకోకండి. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే మనం ఆయిల్లో తాలింపు వేసుకొని ఎగ్ వేస్తున్నారు. అలా వేయడం వల్ల టేస్ట్ అయితే రావడం లేదు. అందుకని నేను ఇలా ట్రై చేశాను. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. అయితే తయారు చేసే విధానంకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఎగ్ రైస్కి 4 ఎగ్స్ అయితే వేసాను. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఎగ్ మొత్తం ఫ్రై అయ్యాక మనమైతే బాగా ఫ్రై అయ్యాక అందులో మసాలా, ఉప్పు, కారం వేసుకొని కొంచెంసేపు ఎగ్స్ ఫ్రై చేసుకున్నాక తర్వాతకి ఎగ్స్ అనేవి సైడ్ కనుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం మామూలుగా ఫ్రై చేసుకొని తర్వాతకి మనం పక్కన విడిగా చల్లారబెట్టుకున్న వేడి అన్నంని మనం ఈ ఎగ్, పచ్చిమిర్చి, ఆనియన్ బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం వేసుకోవాలి. అన్నీ ఆయిల్లో తాలింపులో వేస్తే అయితే టేస్ట్ రాదు. అందుకే ఫస్ట్ ఎగ్ వేసాక ఇవన్నీ వేస్తున్నాను. అప్పుడు ఎగ్కి కూడా ఇవన్నీ మంచి మసాలాలు అనేవి పడతాయి. నా దగ్గర అయితే ధనియా పౌడరు, మన గరం మసాలాతోటి అయితే చేసేసాను. ఎక్స్ట్రా అయితే నా దగ్గర ఏం లేవండి. నార్మల్గా చేశాను, ఇంట్లో చేసుకునే దానిలాగా. నెక్స్ట్ అయితే మనం పక్కన విడిగా కలిపి పెట్టుకున్న రైస్ కలుపుకోవాలి. చూడండి, అంతే. రైస్ మీద మళ్ళీ రైస్ కలిపాక ఒక స్పూన్ కారం, పసుపు, మసాలా, గరం మసాలా వేసుకుంటే కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.